మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అనగన్న వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు సంస్కర్త, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతారావు, రామయ్యంపేట మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పోచమల్ల అశ్విని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దేమి యాదగిరి, సురేందర్ సింగ్ మరియు సుందర్ సింగ్, అలాగే సురేష్, పోతూరి రాజు తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా గుర్తించుకునే రోజు ఈ రోజు. మహిళలు వంటింటికి అంకితం కాకుండా భారతదేశంలో కూడా ప్రతి స్థానంలో ముందు నడుస్తున్నారంటే మహాత్మా పూలే దంపతుల వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకుంటున్నాము. మరి వాళ్ళంతా త్యాగం చేసినప్పుడు వాళ్ళ జీవిత చరిత్రను కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మరి పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రను రప్పించాలి. మరియు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకెళ్ళి మరి ముందుగా అన్ని వర్గాలలో కూడా ముందుండాలి. అన్నిట్లలో కూడా మనం సాధించే విధంగా మహిళలు ముందుకు రావాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే మరి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా గుర్తించిన మహనీయులు కాబట్టి వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాము. పూలే 199వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని పూలే అభిమానులు, అన్ని పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ తరఫున కూడా అందరు నాయకులు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలు. నేటి యువతరానికి అవన్నీ ఏం తెలివై ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇప్పుడున్న సోషల్ మీడియా లోకమే లోకం అనుకొని ఇప్పటి యువతరం బతుకుతుంది. దాని నుంచి బయటపడి గతంలో మహనీయులు ఉన్న వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మనం స్వేచ్ఛావాయులో పీల్చుకుంటూ ఈ దేశంలో బతుకుతున్నామని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్పుడు వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని తిండికున్నా లేకున్నా వాళ్ళు ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలోనే మన దేశం అరుదైన దేశభక్తులు అందించింది. కాబట్టి పూలే గారి జన్మదినం సందర్భంగా మన యువతరం మన ప్రాంతం నుంచే యువకులు చక్కని క్రమశిక్షణతో వాళ్ళు పనులు చేసుకోవాలని దానికి మనస్ఫూర్తిగా మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. జై పూలే. పూలే గారి సేవలు గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు గుర్తించి పూలే గారి సేవలను గుర్తించి ఈరోజు 199వ జయంతిని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాయి. నిజంగా ఈరోజు పూలే గారు భారతదేశ చరిత్రలో గొప్ప గర్వించదగ్గ వ్యక్తి. స్వతంత్రం రాకముందే ఆయన కుల వివక్ష గురించి, పేదల గురించి, నిమ్నజాతి వర్గాల గురించి పోరాడిన 150 సంవత్సరాల క్రితమైన పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఆశయాలు అందరూ కూడా గుర్తిస్తున్నారు కానీ దాన్ని పాటించడం లేదు. ఈరోజు పూలే ఒక్కటే, మానవులలో అందరూ కూడా సమానత్వం కావాలంటే ముఖ్యంగా ప్రతి నిమ్న జాతి కావచ్చు, కింది జాతి కావచ్చు, పెద్ద జాతి కావచ్చు, పేదలు కావచ్చు, పేదలందరూ కూడా ముందుకోవాలంటే ముఖ్యంగా విద్య అనేది ముఖ్యమైన విషయంగా గుర్తించి సమానత్వం రావాలంటే ప్రజలలో కానీ దేశంలో సమానత్వం రావాలంటే విద్యకైనా అత్యంత విలువనిచ్చి విద్యను వ్యాప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మహిళలు వంటింటికే పరిమితం అన్న తర్వాత కూడా దానికి ఆదర్శంగా ఆయన భార్యతోటే ఒక స్కూల్లో జాయిన్ చేపించి ఆయన భార్యను ఉత్తమ మహిళా టీచర్గా కూడా చేయడం అనేది జ్యోతిరావు పూలే గారు చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా కుల వివక్ష పోవాలన్నా, అసమానతలు పోవాలన్నా ముఖ్యమైన ప్రభుత్వాలు కూడా ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్లు, కులాలు, మతాలు, రిజర్వేషన్లు అంటున్నారు. ఇవన్నీ పోవాలంటే కూడా అందరూ సమానత్వం ఉండాలి. సమానత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పోతుంటాయి. సమానత్వం ఉండాలంటే పూలే ఆశయాలు గౌరవించాలి, ప్రభుత్వాలు గౌరవించాలి. ఇవన్నీ కూడా స్కీమ్లన్నీ బంద్ చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా పేదలకు కావాల్సిన 2 విద్యా వైద్యం ప్రకటిస్తే ఖచ్చితంగా పూలే ఆశయాలు నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరూ భారత జాతి గౌరవించదగినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని ఇక్కడ అందరూ శ్రేణులు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరి పూలే గారు తన చిన్నతనం నుంచే కుల వివక్ష పైన మరి అలాగే బహుళ జనుల గురించి పోరాడిన వ్యక్తిగా వారికి చరిత్రలో దక్కారు. కాబట్టి మరి మనం కూడా వారి అడుగుజాడల్లో నడిచి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా వారి ఆశయాల ప్రకారము మనమందరం కొనసాగి మరి కుల వివక్షను నిర్మూలించే బాధ్యత అందరిపైన ఉందని తెలియజేస్తూ జై పూలే.